హాయ్, అందరికీ నమస్కారం. నిన్న మనం చెప్పుకున్నాం వీడియోలో డైటింగ్ అంటే తెలిసి తెలియకుండా ఏది పడితే అది చేయడం కాదు. డైటింగ్ అంటే అసలు డైటింగ్ అంటే ఏంటో తెలుసుకొని ఫుల్గా ఇష్టంగా చేస్తేనే డైటింగ్ చేయాలి. అప్పుడే అది బాడీ మీద రిజల్ట్ ఇస్తుంది. అలా కాకుండా ఏదో చెయ్యాలి అని తెలిసి తెలియకుండా ఏది పడితే అది చేసి ఇష్టం లేకుండా చేస్తే మాత్రం అసలు ఖచ్చితంగా అది బాడీ మీద రిజల్ట్ అయితే ఇవ్వదు. దాని బదులు ఇష్టం లేకుండా డైటింగ్ చేయడం కంటే ఇష్టంగా మనకి నచ్చిన ఫుడ్ మనం సంతోషంగా తినడమే మంచిది. అది బాడీ మీద మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా గురించి చెప్తానండి. నాకు జనరల్గా కాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగాల్సిన టైంలో ఎవరైనా గ్రీన్ టీ తాగమన్నారు ఎగ్జాంపుల్కి. సరే గ్రీన్ టీ ఒకరోజు తాగుతా, బాగానే ఉంది. అది నాకు నచ్చలేదు, ఆ టేస్ట్ నచ్చలేదు. అది నేను కాఫీ బదులు బలవంతంగా గ్రీన్ టీ తాగినా నేను బలవంతంగా లోపలికి ఏది మింగినట్టు ఉంటుంది. దానివల్ల రిజల్ట్ అయితే ఉండదు. గ్రీన్ టీ పని చేయాల్సిన పని అయితే చేయదు ఇష్టం లేకుండా తాగడం వల్ల. కేవలం యూరిన్లో బయటకు వచ్చేస్తుంది అంతే. అదే ఇష్టంగా కాఫీ తాగితే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ అని తాగుతాను చూసారా, ఆ ఫీల్ వల్ల పొందే రిలాక్సేషను, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇంతసేపు నేను డైటింగ్లో చెప్పిన కాన్సెప్ట్ అదే. ఎప్పుడు మనం తినే ఫుడ్ ఇష్టంతో ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ గుడ్ ఫీల్తో తిన్నామనుకోండి, అది అసలు నిజంగా మన బాడీకి హానికరం కాదు. అంటే నా ఉద్దేశం డైటింగ్ చేసే వాళ్ళని ఆపేయమనో, లేకపోతే డైటింగ్ చేయడానికి కావాల్సిన ఉంటాయి కదా, దీని బదులు అది తాగడం ఇది తాగడం అలాంటివి చేయొద్దనో కాదు. డైటింగ్ అంటే మనం తినే ఫుడ్ మనకు నచ్చాలి, దాన్ని తెలుసుకొని తినాలి. డైటింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫీలింగ్ లేకుండా చేయొద్దనేదే నా మెయిన్ కాన్సెప్ట్. ఈ ఫీల్ గురించిగా ఒక కాన్సెప్ట్ ఉంది, అది నేను చెప్తాను. అప్పుడు మీకు దీని మీద ఇంకా క్లారిటీ వస్తుంది. సో మరి మేము చేయలేమా అని థాట్ కూడా మీకు రావచ్చు. ఇప్పుడు మరి మేము అవన్నీ చేయలేమా, మేము గ్రీన్ టీలు తాగలేమా, లేకపోతే మేము ప్రోటీన్ ఫుడ్ తినలేమా, లేకపోతే మేము ఫుడ్ తగ్గించలేమా అని మీకు డౌట్ రావచ్చు. మనం కూడా అన్నీ చేయగలం. అది ఎలా చేయాలో ఏందో కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తున్నా. అసలు మీకు డైటింగ్ అంటే అవగాహన రావడం కోసమే ఇవంతా నేను చెప్పడం జరుగుతుంది. మీకు అనిపించవచ్చు డైటింగ్ వీడియో అంటే ఏదో ప్రోటీన్ ఫుడ్, లేదంటే అది మానేసి ఇది మానేయమంటాడు ఇలా మీరు అనుకోవచ్చు. నేను చెప్పాల్సింది ఒకటే ఉంది. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా అనుకోండి, లేకపోతే నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, నేను ఒకటే చెప్తున్నా. సాటిస్ఫాక్షన్ అంటే గుడ్ ఫీల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డైటింగ్. అది లేకుండా డైటింగ్ చేయడం వల్ల కొద్దిగా కూడా రిజల్ట్ అయితే రాదు, 100% రాదు. ఒకవేళ వచ్చినా అది ఎక్కువ రోజులైతే నిలబడదు. సో సాటిస్ఫాక్షన్గా మనం డైటింగ్ స్టార్ట్ చేయాలి. సాటిస్ఫాక్షన్గా చూసే వాళ్ళకి డైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలని తెలపడమే నా కాన్సెప్ట్. సో మీకు ఇది ఖచ్చితంగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.